సుప్రీంకోర్టు ఏమన్నా సోమోటిగా ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? సుప్రీంకోర్టు సుమోటోగా చర్య తీసుకునే కేసు ఆల్రెడీ అక్కడ విచారణలో ఉంది కాబట్టి కేసు విచారణ అంటే క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే సెబీ వెళ్ళి ఇంక మేము దీంట్లో డెడ్ ఎండ్ రీచ్ అయిపోయాము, మాకేమి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదని చెప్పిందో అప్పుడే ఇంక వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఏమని చెప్పి ఇంక దీంట్లోకి ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా గవర్నమెంట్ అండర్ లో ఉండే గవర్నమెంట్ ఒక స్వయం ప్రాతిపదిక కలిగిన సెబిఐ ఈ విధంగా చెప్పిందంటే దీంట్లో ఇంక మరి మనమేం చేయగలం అని చెప్పి అప్పుడు సిబిఐ ఈడీల యొక్క ఇంటర్వెన్షన్ అడిగినప్పటికీ కూడా ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం చంద్రచూడ్ గారి ధర్మాసనం ముందుకు వెళ్ళలేదు. అలా ముందుకు వెళ్ళకపోవడం మూలంగా ఇప్పుడు ఎవరైనా మళ్ళీ దాని మీద రివ్యూ పిటిషన్ ఫైల్ చేసినా లేకపోతే మళ్ళీ కొత్త ఫ్యాక్ట్స్ ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ ని రీస్టార్ట్ చేయమన్నా, బికాస్ న్యూ ఫ్యాక్ట్స్ ఎమర్జ్ అయ్యాయి కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా సెబీ చైర్మన్ ని అడిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సెబీ చైర్మన్ ఇంత గొడవ జరుగుతున్నప్పుడు వాలంటరీగా తప్పుకుంటే కూడా మర్యాదకరంగా ఉండేది కదా, ఎందుకని అట్లా మండిపట్టుదల పట్టించారు? దీని వెనక ఎవరున్నారంటారు? అంటే వాలంటరీగా తప్పుకోవడానికి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కనెక్షన్ బిట్వీన్ అదానీ అండ్ మాధవీపురి బుచ్, దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సెకండ్ థింగ్, అదానీ అండ్ మోడీ అండ్ షా, దట్ ఈస్ ఆల్సో వెరీ వెల్ నోన్ టు ఎవ్రీబడి. సో ఆ నేపథ్యంలో ఇంకా నేను చెప్పినట్లుగా కొత్త వాళ్ళే మనవాడైతే గవర్నమెంటే మంది, రెగ్యులేటరీయే మంది, ఇంకా మనల్ని ఎవడేం చేస్తాడులే, ఎవడేం చేసినా కానీ ఇప్పుడు మీడియాలో కూడా చూసినా కానీ, నేషనల్ వైడ్ మీడియా మీరు చూసినా కానీ కూడా ఫైనాన్షియల్ ఛానల్స్ లో హాఫ్ ఛానల్స్ వచ్చి ఈ ఎన్డీటీవీ అంటే ఈ అదానీ కింద ఉన్నాయి, హాఫ్ ఛానల్స్ వచ్చి సిఎన్బిసి ఇవన్నీ కూడా మన అంబానీ కింద ఉన్నాయి. ఇంకా వీళ్ళే మళ్ళీ ఏంటి హిండెన్బర్గ్ తప్పు అన్నట్టుగా ఇంక విషయాలను పక్కన పెట్టి మిగతా డిస్కస్ చేస్తున్నారు. వీళ్ళే లైమ్ లైట్ లో తీసుకురావట్లేదు ఆ విషయాల్ని. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఒక పక్క మీడియా ఇంపార్షియల్ గా లేకుండా పార్షియల్ గా అయిపోయి మరి మనం ఏవైతే విషయాలు హసీనాని తరిమి కొట్టడానికి బేసిక్ గా కారణాలు అయ్యాయని చెప్పి బంగ్లాదేశ్ లో మనం చెప్తూ వస్తున్నాము, మరి అదే విషయాలు కూడా ఇక్కడ పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే మంది విశాలమైన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇక్కడ అంత ప్రెషర్ ఉండకపోవచ్చు, బికాస్ బంగ్లాదేశ్ బీయింగ్ ఏ స్మాల్ కంట్రీ, మన కంట్రీ పెద్ద కంట్రీ అవడం మూలంగా అటువంటి ప్రెషర్స్ ఏం రాకపోవచ్చు. కానీ అనైతికత అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది ఇక్కడ. అంటే స్టాక్ మార్కెట్ రిగ్గింగ్ అంటారు అప్పుడు జరిగింది. అంటే ఇవాళ జరిగింది ఒక రకంగా, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని పాటించకుండా ఇప్పుడు ఒక రకంగా ఈ మ్యానిపులేషన్స్, అదే ఇవాళ దేశభక్తి పేరుతోటి ఒక రకంగా స్టేజ్ మేనేజ్మెంట్ అనొచ్చేమో, ఆ స్టేజ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు స్టాక్ మార్కెట్ రిగ్గింగ్ కిందకి రాదంటారు. ఇవాళ ఏంటంటే సపోర్ట్ ఎక్కడ పడితే అక్కడ సపోర్ట్ చేసేసారు. మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అవనివ్వండి, ఇండియన్ ఇన్వెస్టర్స్ అయితే అవనివ్వండి, ఎవరైతే రూలింగ్ డిస్పెన్సేషన్ కి సింపథెటిక్ గా ఉన్నారో వాళ్ళైతే అవనివ్వండి, అదేవిధంగా ఎవరైతే మాధవీపురి బుచ్ కి అనుకూలంగా ఉన్నారో బికాస్ ఆఫ్ హర్ ప్రాక్సిమిటీ టు అదానీ అండ్ ఇంటర్న్ టు ద రూలింగ్ డిస్పెన్సేషన్. సో వాళ్ళు మన భారత్ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ హిండెన్బర్గ్ యొక్క షార్ట్ సెల్లింగ్ నడవకూడదు అనేటువంటిది తీసుకోవడం మూలంగా ఇవాళ మార్కెట్ లో మనకంత ఏమి రియాక్షన్ దీని మీద కనిపించినట్టుగా ఉంది. కానీ అండర్లయింగ్ కరెంట్ ఈజ్ వెరీ మచ్ దేర్. అండర్లయింగ్ కరెంట్ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ముందు దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అంటారు? అంటే దీని ప్రభావం మనం ఏమనుకోవాలంటే ఇవాళ మన గవర్నమెంట్ కానీ, మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన సెబీ చైర్మన్ కానీ, లేకపోతే కొన్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కొంతమంది బ్రోకర్స్ కానీ సింపథెటిక్ గా వీళ్ళ తరపున ఎవరి తరపున ఈ తప్పులన్నిటిని కూడా తప్పులు లేవన్నట్లుగాను, ఒకవేళ తప్పులు కాకపోయినా తప్పో కాదో అనేటువంటిది ఒక విచారణ జరిపించి ఆ విచారణ ద్వారా అసలు ఏంటి ఒక క్లీన్ చిట్ ఇచ్చినా ఇవ్వచ్చు కదా, అలాగా అటువంటి లేకుండానే వాటిని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్న సమయంలో ఇప్పుడు అందరి దృష్టి ఏముంటుందంటే ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనకి కీలకంగా మారబోతున్నారు. ఎందుచేతంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి దే డోంట్ కేర్, దే వాంట్ ట్రాన్స్పరెన్సీ. ఇటువంటి ఓపెన్ గా కనిపిస్తున్నప్పుడు ఏవైతే ఈ ఇన్నర్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, హిడెన్ స్టేక్స్ ఏవైతే ఉన్నాయో, హిడెన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఆ టైమింగ్ ఆఫ్ ఫినాన్షియల్ మాన్యూవర్స్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందో, అదేవిధంగా బిజినెస్ ఇంట్రెస్ట్ అనేటువంటివి అన్డిస్క్లోజ్ కాకుండా ఏ విధంగా ఓపెన్ గా అందరూ ఈ రూల్స్ ని మాట్లాడుతూనే ఆ రూల్స్ ని డైవర్ట్ చేస్తున్నారో
ఇవన్నీ కూడా ఒక విధంగా పర్సనల్ గెయిన్స్ ని పీపుల్ ఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. కానీ what kind of rules that they have created for others and how those rules have to be enforced by them, and also not only enforcing but they have to self enforce on them. That is also very important. adi lack ainappudu foreign institutional investors వాళ్ళ కాన్ఫిడెన్స్ ని మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్, పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని గెయిన్ చేసి వాళ్ళని ఇండియాకి రప్పించడం జరిగింది. మరి ఇండియాలో వాళ్ళు ఇప్పుడు యాక్టివ్ ఇన్వెస్టర్స్. ఈ రోజున ఒక ఎల్ఐసి దగ్గర ఎక్కువ కార్పస్ ఉందని చెప్పి అదే ఎల్ఐసి ఎవ్రీడే వెళ్ళి మార్కెట్ ని నిలబెట్టలేదు కదా, దానికి కూడా ప్రాఫిట్స్ కావాలి కదా. బికాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో డీల్ చేస్తున్నప్పుడు జెయింట్ అని చెప్పేసి రోజు మార్కెట్ లో పడిపోకుండా చూస్తా, నేను వెళ్ళి కొనేస్తూ ఉంటా అని చెప్పి కొనేస్తూ ఉంటే రేపు పొద్దున్న వాళ్ళు ఏ విధంగా ఈ ఇన్సూరెన్స్ హోల్డర్స్ జస్టిఫై చేస్తారు? అంచేత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎఫ్ఐఎస్ ఇంపాక్ట్ గురించి కూడా మనం విశదీకరంగా తెలుసుకుని ఈ కట్టు దీన్ని సరిదిద్దకపోతే ఇది లాంగ్ టర్మ్ లో మనకి క్యాపిటల్ రైట్ చేయడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఇప్పుడు అదానీ షేర్స్ లో పెట్టుబడులు పెట్టే రిటైల్ మదుపర్లకి మీరు ఏం చెప్తారు? అదానీ షేర్స్ లో యాక్చువల్ గా రిటైల్ పెట్టుబడి అనేటువంటిది ఏమి ఎక్కువ లేదండి. బికాజ్ అదానీ షేర్స్ లో 75% ప్రమోటర్స్ అండ్ ప్రమోటర్స్ అసోసియేట్స్ దగ్గరే ఉంది. ప్లస్ వీళ్ళు ఏవైతే ఓవర్సీస్ ఎఫ్ఐఎస్ అని చెప్తున్నారో ఆ ఎఫ్ఐఎస్ కూడా వాళ్లే. అంటే కొంత స్మాల్ స్టేక్ అది పబ్లిక్ లో ఉంది. ఆ స్మాల్ స్టేక్ మేనేవర్ చేయడం ద్వారా ఈ స్టాక్స్ కి హై మార్కెట్ క్యాప్ వచ్చేసేసి అతను ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి కింద, బిలియనర్ కింద అయ్యాడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ పెరిగిన స్టాక్ వాల్యూలో ఆ స్టాక్స్ ని ప్లెగ్ చేసి అతను మన ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి లోన్స్ హెవీగా తీసుకుంటున్నాడు. అది సిస్టమిక్ రిస్క్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ప్రస్తుతం అంటే ఆయనకి రూలింగ్ డిస్పెన్సేషన్ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. కానీ ఇప్పుడు హిండెన్బర్గ్ ని మన ఇండియాకి వ్యతిరేకంగా చూడకుండా హిండెన్బర్గ్ రైజ్ చేసిన ఇష్యూస్ ని మనం మన స్టైల్ లో తీసుకుని వాటికి సమాధానాలని మనం చూపించినట్లయితే ఇండియా యొక్క ట్రాన్స్పరెన్సీ రేట్ పెరుగుతుంది, ఇండియా యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాని ఇప్పుడు మనం ఇండియా యొక్క గౌరవ ప్రతిష్టలు అంటూ మనం ఇక్కడ జనాలు ఇక్కడ ఇన్వెస్టర్స్ ని, ఇక్కడ మదుపరులని, అలాగే మాధవీపురి బుచ్ అంటే గవర్నమెంట్ అన్నట్లుగాను, గవర్నమెంట్ అన్నట్లయితే మోడీ అదాని అన్నట్లుగాను అలా అటువంటి క్రియేషన్ తీసుకొచ్చినట్లయితే ఇది కొంతమంది వ్యక్తులు తమ ప్రలోభం కోసం, తమ లాభాల కోసం చూసుకుని దేశం యొక్క ఇంట్రెస్ట్ ని వాళ్ళు పణంగా పెడుతున్నారని చెప్పి ఎవరికైనా కానీ, చదువుకున్న వ్యక్తులు ఎవరికైనా కానీ, లేకపోతే విజ్ఞత ఉన్న వ్యక్తి ఎవరికైనా కానీ ఈజీగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో అబ్సల్యూట్లీ ఎందుకంటే ఎంతకాలం సపోర్ట్ చేస్తారు వాంటెడ్లీ మీరు మార్కెట్ ని? ఎల్ఐసి ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పి, ఎల్ఐసి దగ్గర ఎక్కువ కార్పస్ ఉంది కదా అని చెప్పి దాన్ని మనం రోజు వెళ్ళి ఇన్వెస్ట్ చేసేసే మార్కెట్ ని సపోర్ట్ చేయంటే రేపొద్దున్న ఎంతకాలం సపోర్ట్ చేస్తుంది? రేపు పొద్దున మనకి ఎఫ్ఐఎస్ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు? వీళ్ళు ప్రాఫిట్ తీసుకోకపోతే వీళ్ళు ఏ విధంగా పాలసీ హోల్డర్స్ కి వాళ్ళ పాలసీలు క్లెయిమ్ చేసినప్పుడు ఆ క్లెయిమ్స్ ఇవ్వగలుగుతారు? ఇవన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉన్న విషయాలు. ఇది అంత ఈజీ కాదు. ఇది వ్యక్తుల తమ పర్సనాలిటీ మీద, తమ పర్సనల్ ప్రాబ్లం కింద చూసి కన్నా ఈ సిస్టమిక్ ప్రాబ్లం అనేటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాకుండా చూడాలి. ఎందుకంటే అదానీ ఏం చేస్తున్నాడంటే తక్కువ షేర్లు మార్కెట్ లో ఉంచి ఆ తక్కువ షేర్ని ఈ ఫండ్స్ కొంటూ అమ్ముతూ వాటిల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచి ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచి తాను ప్రపంచంలో ఒక డబ్బున్న వ్యక్తి కింద చలామణి అవుతూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆ షేర్స్ ని ఉపయోగించి హై వాల్యూలో, హై వాల్యుయేషన్ లో, హై మార్కెట్ క్యాపిటలైజేషన్ లో లోన్స్ తీసుకుంటున్నాడు. సో లోన్స్ తీసుకున్నవి మళ్ళీ చెల్లించడానికి డబ్బులు రావు కదా. ఇవి అన్ని పట్టుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో పెడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో జెస్టేషన్ పీరియడ్ రిటర్న్ కి చాలా టైం ఉంటుంది, వెంటనే రాదు. సో అంచేత అతనికి ఎప్పుడు కూడా లోన్స్ కావాలి, అతనికి ఎప్పుడు కూడా ఈ ఈక్విటీ మార్కెట్స్ యొక్క అవసరం ఉంటుంది. అలా అవసరం ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్ తోను, ఇన్స్టిట్యూషన్స్ తోను వాటిని లాంగ్ టర్మ్ వ్యూలో మనం చూసి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి బ్యాడ్ నేమ్ రాకుండా ఇతని కాండక్ట్ వల్ల, అదే విధంగా ఈక్విటీ ఇన్వెస్టర్స్ కి మన దేశం మీద వ్యతిరేకత పెరగకుండా మనం తీసుకోవాల్సిన చర్యలు ఎంతైనా ఉన్నాయి. అలా తీసుకోకపోయినట్లయితే ఇవాళ టెంపరీగా మనం రెస్క్యూ చేయొచ్చు మన మార్కెట్ ని. బట్ దిస్ హ్యాస్ టు బి కంటిన్యూస్. ఇది ప్రతిరోజు ఇష్యూ కదా. అదానీ కంపెనీస్ కి యాక్చువల్ గా ఉన్న వాల్యుయేషన్స్ కంటే కూడా ఇప్పుడు దాని యొక్క షేర్ వాల్యూ ఎక్కువ ఉందంటారు.
అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీకు 475 పిఈ, 475 పిఈ ఏ కంపెనీలకు ఉందండి మీకు ఇండియాలో? ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లేదు, అంబానీకే లేదు అంత పిఈ, ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్. అంత పిఈల్లో, హై పిఈల్లో దీంట్లో వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరండి? రేపు పొద్దున వీళ్ళు హై రేట్స్ లో కొనుక్కున్నా కానీ కూడా వీళ్ళకి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఆ హై రేట్స్ లో వెళ్ళి ఆ స్టాక్స్ కొనుక్కునే వ్యక్తులు ఎవరుంటారు? అన్లెస్ ఆ స్పెక్యులేషన్ లో ఎట్ ఏ టైంలో మనకి ఆ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ లెవెల్స్ తెలుసుకుని ఒక ప్రీ మోటివేటెడ్ వేలో వెళ్తే తప్పిస్తే, లేకపోతే జెన్యూన్ గా వాటిల్లో రిటర్న్స్ సంపాదించాలంటే చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొత్తంగా కూడా హిండెన్బర్గ్ విస్ఫోటనం అనేది క్రమక్రమంగా మొత్తంగా కూడా మార్కెట్ ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు సెబీ చైర్మన్ ఆమెకు సంబంధించిన వ్యవహారాన్ని ఏదో రకంగా తేల్చాలని చెప్పేసి శాస్త్రి గారు చెప్తున్నారు. లేదంటే ఎఫ్ఐలు కూడా ఇండియాలోకి రాకపోవటం వల్ల ఇంకా ఎక్కువ నష్టం సంభవిస్తుంది. ప్రభుత్వం ఏదో దేశభక్తి అనే ఒక సెంటిమెంట్, విదేశీ శక్తుల దాడి అనే సెంటిమెంట్ తోటి హిండెన్బర్గ్ యొక్క ఎఫెక్ట్ ని ఇవాళకైతే ఆపగలిగింది, కానీ ముందు ముందు సాధ్యం కాదని శాస్త్రి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, మాకు విశ్లేషణ అందించింది. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.